హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. శ్రావణ శుక్రవారం రెండో వారం కదా అని చెప్పి మార్నింగ్ లేచేసేసాను. 6 కల్లా లేచి బయట ఊడ్చేసేసి కల్లాపు కొట్టేసి ముగ్గేసేసాను. ముగ్గేసి అలా పసుపు కుంకుమ కూడా వేసేసేసాను. అది బయట ముగ్గేస్తాను అయిపోయింది కదా, ఇంట్లోకి వచ్చేసేసి ఇల్లు వచ్చేసేసి పోచా కొట్టుకుందాం అని చెప్పి ఇల్లు వస్తున్నానండి. గబకు పిల్లలు లేకపోక ముందులే చేసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పూజ చేయాలన్నా ఇదిగా ఉంటుందని చెప్పి వాళ్ళు లెగవక ముందులే పూజ చేసేసుకుంటే బెటర్గా ఉంటుందని అనుకొని లెగవక ముందులే చేసేసాను. ఇల్లు వచ్చాను కదా, పౌచా కూడా కొట్టేసుకొస్తున్నాను. పౌచా కొట్టేసి పౌచా కొట్టే ముందులో బట్టలు కూడా సరుకులో పెట్టి నానబెట్టేసాను. అవి కూడా ఉతికేసేసి కంఫర్ట్లో పెట్టేసేసానండి. స్నానం చేసి వచ్చాను. స్నానం చేసి వచ్చి డ్రెస్ అయితే పూజలకి నైటీస్ అయితే సెట్ అవ్వదని చెప్పి మళ్ళీ శారీ కట్టుకున్నానండి. శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. ఇక పూజ చేసేటప్పుడు ప్రతిసారి కాళ్ళకు పసుపు, తలలో పూలు పెట్టుకుంటే చాలా మంచిది. నుదుటిన కుంకుమ కూడా పెట్టుకుంటే ఇంకా మంచిదండి. అందుకని చెప్పి కాళ్ళకు పసుపు రాసుకొని ఇంకా కాళ్ళకు కూడా పసుపు రాసేసుకుంటున్నాను. నిన్న మొత్తం క్లీన్ చేస్తాం వల్ల ఈరోజు నా టైం సేవ్ అయింది, లేకపోతే అసలు సేవ్ అయ్యేది కాదు. పిల్లలు స్కూల్ టైం కదా, అసలు మార్నింగ్ టైం అస్సలు ఇది అవ్వదు. అందుకని చెప్పి నిన్న క్లీన్ చేసుకుంటాం వల్ల బెటర్ అయింది. 2 కాళ్ళకి పసుపు రాసేసుకొని పసుపు రాసేసుకున్నాను. నాకు పూజ చేసినప్పుడల్లా పసుపు రాసుకుంటే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటే విన్నాను. అందుకని పసుపు రాసేసుకున్నాను. దేవుడి ప్రసాదం కోసం అని చెప్పి పొంగలను మా సైడ్ పొంగల్ అంటారు, లేకపోతే పరమాన్నం అంటారు, అది చేద్దామని చెప్పి పెడుతున్నాను. అది చేస్తా అంటే పాలు కూడా పొంగిపోయినా అయిపోయింది. దాన్ని కూడా రెడీ చేద్దామని చెప్పి పాలు కూడా పొంగిచ్చేసాను. పాలు కూడా పొంగిచ్చేసాను కదా, పాలలో బియ్యం వేసుకున్నాను. పొంగల్ చేసుకుంటున్నాను. బియ్యం కూడా దానిలో వేసేసుకుంటున్నాను. అది బియ్యం వేసేస్తే ఉడికిద్దానని చెప్పి ఈలోపు మళ్ళీ పిల్లల కోసం అని చెప్పి టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పి అది కూడా ఒక పక్కన ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇడ్లీ పిండి కూడా కలిపేసేసి ఇడ్లీ వేస్తున్నానండి. వాళ్ళకి బాబుకి హెల్త్ బాగాలేదు కదా, ఫీవర్ వచ్చింది కదా, అప్పటికప్పుడు నానేసేసి నైట్ ఇడ్లీ పిండి మిక్సీ పట్టేసేసి ఇడ్లీ వేసాను. బాబుకి ఇడ్లీ వేసి ఇచ్చాను. ఈలోపు ఈ 2 స్టవ్ మీద ఉన్నాయి కదా, దేవుడి పటాలు మొత్తం క్లీన్ చేశాను కదా, వాటికి పూలు పెట్టుకొని అలంకరించుకుందామని దేవుడి పటాల దగ్గర పూలు అవి పెట్టేసుకుంటున్నాను. అవి కూడా ప్రసాదం కూడా ఉడికిపోయింది అని చెప్పి అవి కూడా పూలు పెట్టుకుందామని చెప్పి దేవుడి పటాలకి అన్నీ పూలు పెట్టేసుకొని ఉన్నాను. పూలు బేతం కూడా కంప్లీట్ అయిపోయింది. దేవుడికి ప్రసాదం కూడా అయిపోయింది. నేను పూజ చేసేది వీడియో తీయలేదండి. పూలు దొరకటం ఎక్కువ తక్కువ, అందుకని చెప్పి పూలతోనే చేశాను. గడపకి పసుపు కుంకుమ రాసేసేసి ముగ్గేసుకొని గడప కూడా పూజ చేసుకున్నాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. దేవుడికి నైవేద్యంగా పొంగల్ చేశాను కదా, మా పిల్లలకి టిఫిన్ అయి పెట్టేసాను. పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను చెప్పి స్కూల్ కాడికి రెడీ అయిపోతున్నాను. ఆ పాప ఏమో తను షూ వేసుకునేది, షూ వేసుకుంటున్నారు పాప. బాబు కూడా రెడీ అయిపోయాడు. బ్యాగ్ తీసుకొని వెళ్దాం రా అని పిలుస్తుంటే తీసుకొని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాం కానీ వెళ్ళే దారిలో ఇది గుడి ఉందండి. వెళ్ళే దారిలో శివాలయమును గంగమ్మ తల్లి వీళ్ళ గుడి ఉందండి. ఆ గుడికి వెళ్ళి దేవుడి కాడ కొంచెంసేపు కూర్చొని వచ్చి అయ్యప్ప స్వామి కూడా గుడి పక్కనే ఉంది. దాని లోపల పక్కన గుడిలో కొంచెంసేపు కూర్చొని వచ్చాను. బయట మొత్తం గుడి మొత్తం ఇదండి. బయట కూడా చిన్న వీడియో తీసుకొని ప్రశాంతంగా కూర్చొని వచ్చాను. గుడి నుంచి రాగానే ఇంట్లోకి వచ్చేసి టిఫిన్ చేసేసి పిల్లల లంచ్ బాక్స్ కోసమని హెల్త్ బాగాలేదుగా సాంబార్ పెడదామని చెప్పి సాంబార్ చేస్తున్నాను. అన్నం కూడా పెట్టేసేస్తున్నాను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.